శ్యామలామ్మ గారు. పుష్పమ్మ గారు మీరు ప్రార్థన చేస్తారా? Sure. Praise the Lord. Thank you, Lord. Praise the Lord. Thank you, Lord. Lord of Lords, King of Kings, who is sitting in the highest throne. Millions and trillions of angels are praising you, Lord. Thanking you. Everybody is saying, Holy, holy, holy Lord. Yes, Lord, you are there. Holy, you are sitting highest throne in heaven, Lord. All the angels and all human beings are praising you, Lord. Yes, you are the only one worthy to be praised. You are only one worthy to be glorified and magnified, O Lord. Thank you, Lord. Thank you. Thank you for everything what you have done for us. You have sent your Son to us to send this world to take away all our sins. Thank you, Father, to sending your Son to us. Thank you, Jesus. You have left your throne from heaven and then you came to this world and then you have taken all our sins and curses on your shoulders and then you came for us. You lived among us, Lord. You died for us and then you gave us eternal life. Thank you, Jesus. Not only that, while you are ascending to the heaven, you have given your Holy Spirit to us. Thank you. Thank you, Jesus. Thank you, Holy Spirit, God, you coming to us and dwelling within us and then taking care of us and guiding us and guarding us, Lord. Thank you. Thank you for being with us. At this moment, at this morning, we are going to hear the word of God from you. We have to open our hearts, minds, and ears, Lord, and then we have to listen what you are saying to us and then draw us close to you. And then always we have to be in you, with you, always, Lord. Thank you. Thank you for giving this wonderful time. And thank you for the preacher who is going to teach us everything. We are surrounding ourselves and submitting ourselves to you, Lord. Thank you. We are praying in the name of Lord Jesus Christ. Amen. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. పుష్ప అమ్మగారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అయ్యారండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అమ్మగారు. ఝాన్సీ గూడపట్టి గారు, సిస్టర్ గారు, ప్లీజ్ అండి. ఓకే బ్రదర్. అందరికీ ప్రైస్తలాడండి. ఈరోజు మనకి వాక్యం అందించడానికి బ్రదర్ ఓప్లేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు బెంగళూరుకు చెందిన వారు. విద్యార్థిగా ఉన్నప్పుడే యుఈఎస్ఐ పరిచర్య ద్వారా యేసుక్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరించారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వారు చాలా చురుకుగా ప్రభు పట్ల ఆత్మలో తీవ్రత గలవారై అనేక మంది తోటి విద్యార్థులను ప్రభు కొరకు సంపాదించి పామిడి, అనంతపురం మరియు కర్నూలు ప్రాంతాలలో బలమైన సాక్ష్యాన్ని సిద్ధపరచుకున్నారు. ఓబ్లిష్ గారు కంప్యూటర్లో ఎంఎస్సి పూర్తి చేసిన తర్వాత ఎన్ఎల్సిఐ అను బైబుల్ అనువాద పరిచర్యలో కొద్ది కాలం పనిచేశారు. తదుపరి 2013 వరకు ఒక పాస్టర్ గారు నడుపుతున్న న్యూ క్రియేషన్ టెక్నాలజీస్ అను ఒక మిషన్ ఆధారిత ఐటీ కంపెనీతో కలిసి సేవలందించారు. అదే సమయంలో యుయుఎస్ఐ మిషన్స్ కోఆర్డినేటర్ గా మరియు బెంగళూరు ప్రాంతీయ కార్యదర్శిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఓబ్లేష్ గారు రీసోర్స్ ప్రో అను ఐటీ కంపెనీలో టెక్నాలజీ హెడ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వారు బెంగళూరులోని ఆల్ పీపుల్స్ చర్చ్ మినిస్ట్రీస్ లో చురుకుగా పాల్గొంటున్నారు. మరి ఓబ్లేష్ గారు మరియు వారి ప్రియ సతీమణి సుచి గారులకు 2 బిడ్డలు, ప్రతీక్ష మరియు రిత్విక్ జోయల్. మరి వారు మన మధ్య ఉండటం మనకు ఆశీర్వాదకరం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం అందించడానికి. గుడ్ మార్నింగ్ బ్రదర్. Thank you for the good introduction. Praise the Lord. ఓకే, అందరికీ దేవుని నామములో స్తోత్రములు. చాలా సంతోషం. కొద్ది కాలం గ్యాప్ తర్వాత మరి మిమ్మల్ని వివిధ కాల సమయం ప్రార్థనలో కలవడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రోజున ఐ వాస్ థింకింగ్ దట్ మనము అంటే రీసెంట్గా నేను మా యూత్ గ్రూప్ లో ఒక అంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి ప్రీచ్ చేస్తున్నాం. సో పరిశుద్ధాత్మ గురించి ఈరోజు నేను అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, పర్సనాలిటీ ఆఫ్ ద హోల్ స్పిరిట్
అనే యొక్క అంశం పైన ఈ రోజున మాట్లాడాలని దేవుడు ఆలోచన ఇచ్చారు ఈ యొక్క గ్రూప్ లో. సో ఐ విల్ షేర్ మై స్క్రీన్. Okay, so yeah, so పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన వ్యక్తిత్వము. మనకు ఇన్ఫాక్ట్ మన విశ్వాస సూత్రం కూడా మనం చదువుకున్నప్పుడు మనం విన్నాం, యొక్క ఆ మాటని మనము కన్ఫెస్ చేశాం కూడా చాలాసార్లు మనం విన్నాం. యేసు ప్రభు ఆయన పునరుత్థానమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనకు ప్రామిస్ చేశాడు, నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీతో కూడా పంపిస్తాను. సో ఆ యొక్క అంశం పైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు? ఆయన ఒక శక్తి, లేకపోతే ఆయన ఒక ఫోర్సా, లేకపోతే ఆయన ఒక ఏంటి? ఆయన ఒక మనిషి, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడా, త్రిత్వంలో ఒక భాగమా అనేది. ఇది చాలా అంటే ఈ రోజుల్లో చూస్తే కొన్ని సంఘాలేమో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కువగా ఫోర్స్ అంటే ఎక్కువగా స్ట్రెస్ చేస్తాయి, లేకుంటే ఎక్కువగా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుని బ్యాప్తిజం అని, పరిశుద్ధాత్మ దేవుడు మా పైన వచ్చాడని. కొన్ని సంఘాలేమో లేదు లేదు లేదు, మనము అది అప్పుడులోనే అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ జస్ట్ మనకు ఏమంటారు ఇట్స్ నాట్ యాక్టివ్ అన్నట్టు అని కొన్ని సంఘాలు. సో యాక్చువల్గా ఇది చాలా సెన్సిటివ్, చాలా ఇది. బట్ కానీ పాయింట్ ఏంటంటే బైబిల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము చాలా చదువుతాము, ఎస్పెషల్లీ న్యూ టెస్టిమెంట్లో కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ మనం చూస్తాము. త్రిత్వంని మనము చాలా సార్లు చూస్తాం. త్రిత్వం అనేది చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్, ఎస్పెషల్లీ కొత్త విశ్వాసాలకి. కొంతమందికి చాలా మంది అవాయిడ్ చేస్తారనమాట ఈ యొక్క త్రిత్వం అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇన్ఫాక్ట్ అది చాలా టఫ్ కూడా, ఎందుకంటే చాలా మంది చాలా అర్థాలుగా దాన్ని చెప్తా ఉంటారనమాట. త్రిత్వం అనేది ఎలాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కొంతమంది కష్టం అవుతుంది, కొంతమందికి ఇదవుతుంది. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనము త్రిత్వం అనేది మనం నమ్మాలి, ఎందుకంటే ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ అనేది కంపల్సరీ మనం నమ్మాలి. మూడు వ్యక్తిత్వాలు, ఒక త్రియేక దేవునిలో ఉన్నటువంటి 3 పర్సనాలిటీస్ అనేది మనం కంపల్సరీ నమ్మాలి. దాంట్లో భాగంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈరోజు మనం ఫోకస్ చేద్దాం. సో పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే పాయింట్ తీసుకొని మనము వ్యక్తిత్వం ఈ రోజున 2 అంశాలని మనము చూద్దాం మనకున్న లిమిటెడ్ టైంలో. ఒకటి ఏంటంటే అండర్స్టాండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్. అంటే మనము పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తే త్రిత్వంలో. ఆయన ఒక శక్తి, లేకుంటే ఒక ఎలక్ట్రిక్ పవరో, లేకపోతే ఒక ఇది కాదు, కానీ ఆయన కూడా ఒక వ్యక్తే. ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు చేసే చాలా పనుల గురించి కూడా మనం న్యూ టెస్టిమెంట్ లో కానీ, లేకుంటే బైబిల్లో కానీ ఆయన ఇంట్రడ్యూస్ వేరియస్ వర్క్స్ ఆర్ యాక్ట్స్ పర్ఫార్మ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఈ 2 అంశాలని మనం చూద్దాం. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వ్యక్తిత్వం, రెండోది ఆయన చేసే పనులు. సో ఎవరైనా ఈ వచనాన్ని చదవండి. జాన్స్ గాస్పల్, పరిశుద్ధ యోహాను రాసినటువంటి సువార్త 14:26 తెలుగులో చదవండి ఎవరైనా. someone read in Telugu please. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఎస్, ఇక్కడ మెయిన్ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అంటే ఆయన అంటే ఒక ఆదరణకర్త, ఒక హెల్పర్. దేవుడు నా నామంలో, ఫాదర్ విల్ సెండ్ ఇన్ మై నేమ్, హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్. అంటే ఆయన అన్ని నేర్పిస్తాడు, తర్వాత అన్ని మీకు గుర్తు చేస్తాడు అనేది మెయిన్ వర్స్ అన్నమాట ఈ యొక్క టాపిక్ గురించి. సో ఒకటి మనము నేను చెప్పినట్టుగా హోలీ స్పిరిట్ ఇస్ నాట్ జస్ట్ ఏ ఫోర్స్ ఆర్ ఎ పవర్, అంటే ఒక బలమైనటువంటి శక్తి కాదన్నమాట, బట్ గాడ్, ఆయన కూడా దేవుడు. అందుకోసమే మనం పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడేటప్పుడు
అది లేకుంటే ఒక ఆబ్జెక్ట్, లేకుంటే ఒక వస్తువు, లేకుంటే ఒక ఏమంటారు నాన్ పర్సన్ గా మనం రెఫర్ చేయకూడదు అనమాట. సాధ్యమైనంత వరకు పరిశుద్ధాత్ముడు లేకుంటే హీజ్ ఎ పర్సన్, ఒక వ్యక్తిని మనం ఎలా అడ్రస్ చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మనం అలా అడ్రస్ చేయాలి. అంతేగాని ఆయన శక్తి లేకుంటే ఒక ఆబ్జెక్ట్ లేకుంటే ఒక పవర్ మాత్రం అక్కడ కాదు. తర్వాత ఏంటంటే వన్ గాడ్ హూ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ 3 persons, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఐఎమ్ నాట్, అంటే నేను త్రిత్వం గురించి మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు హోలీ స్పిరిట్ కూడా త్రిత్వంలో ఒక భాగము. ఆయన ఒక పర్సన్. ఆయన మనతో ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటాడో, ఎలా గైడ్ చేస్తాడో, హీ రిలేట్స్ టు అస్ యాజ్ ఎ పర్సన్. ఒక వ్యక్తిగానే ఆయన మనతో ఒక సంబంధము, ఒక సహవాసాన్ని ఏర్పరచుకోవాలని ఆలోచిస్తాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హోలీ స్పిరిట్ అనేది మనకేదో ఒక ఏమంటారు, ఒక మిషన్, ఒక రోబోట్ కాదు. అంటే మనకు కావాల్సిన శక్తిని, మనకు కావాల్సిన గైడెన్స్ ఇచ్చే ఒక మిషన్ కాదు. అంటే మనం చాలా సార్లు వెండింగ్ మిషన్స్ ఉంటాయి ఇప్పుడు కొన్ని ఆఫీసుల్లో, తర్వాత స్టేషన్స్, రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్లలో కానీ మనకు వెండింగ్ మిషన్ అంటే నువ్వు ఏది కావాలంటే అది నొక్కుకోవచ్చు, దానికి మనం పే చేసేస్తే గిన అది యూ కెన్. No, it's not that. Holy Spirit is not a vending machine. Holy Spirit is not a power. Holy Spirit అంటే నీకు బ్యాటరీ ఛార్జ్ అయిపోతే నీకు మళ్ళీ ఛార్జ్ ఎక్కించే ఎలక్ట్రిక్ సాకెట్ కాదన్నమాట హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఆయన కూడా ఒక వ్యక్తి. యేసు ప్రభు ఎలాగా ఒక వ్యక్తి, సేమ్ అదే విధంగానే హోలీ స్పిరిట్ కూడా మనతో సహవాసం, మనుషులతో సహవాసం చేయగలిగినటువంటి ఒక వ్యక్తి అనేది ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. సో అయితే దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం? బైబిల్ ద్వారా హోలీ స్పిరిట్ కూడా ఒక పర్సన్ లాగానే, ఒక వ్యక్తి లాగానే మనతో సహవాసాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటాడు అనేది ఎలా ప్రూవ్ చేస్తా అనేది ఈ వాక్య భాగం ఇప్పుడు మనం చదివినటువంటి దాన్ని రిలేటెడ్. బట్ ఇది వచ్చి 16వ అధ్యాయం 5 నుంచి 13. ఇప్పుడు ఇప్పుడు నన్ను పంపిన వాని ఎక్కడికి వెళుతున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొని చేయును. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు గలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సో ఈ వాక్య భాగాన్ని అందరూ ఒకసారి ధ్యానిస్తే దెన్ వీ కెన్ గో టు ద క్వశ్చన్స్ అన్నమాట. బేస్డ్ ఆన్ ఈ చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం కొన్ని క్వశ్చన్స్ స్టడీ చేద్దాం ఇక్కడ. సో దయచేసి అందరూ ఇంకొకసారి యూ కెన్ స్టడీ దిస్ ఆర్ లుక్ అట్ దిస్ ప్యాసేజ్. హూ ఇస్ దిస్ హెల్పర్? ఎవరు ఇక్కడ ఆదరణకర్త గాని సహాయం చేయగలిగినటువంటి హెల్పర్ గురించి ఇక్కడ ఈ వాక్య భాగాన్ని బట్టి ఎవరు ఆయన? హూ ఇస్ దిస్ హెల్పర్? Holy Spirit. Holy Spirit. హోలీ స్పిరిట్. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ. ఇంకా ఆయన గురించి ఏం రాయబడింది ఈ యొక్క వాక్య భాగం? సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ ఇస్ ఆల్ ట్రూత్ఫుల్. ఓకే, ఇంకా మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. తర్వాత ఆయన అడ్వకేట్ అంట.
అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఎన్కేజీ వర్షన్లో సేస్ దాట్ అడ్వకేట్ అని కూడా ఆయన గురించి రెఫర్. అడ్వకేట్ అంటే ఎవరండి? లాయర్. లాయర్లు ఏం చేస్తారు? మన తరపున బాధించేవాడు. మన తరపున మన కోసం నిలబడేవాడు. ఎక్కడ? జడ్జి ముందర, ముందర మన కోసం మన పక్షాన విజ్ఞాపన yes, మన పక్షాన విజ్ఞాపన లేకుంటే కావాల్సిన ఎవిడెన్సెస్, ప్రూఫ్స్. బేసికల్ గా ఆయన అబ్జెక్టివ్ ఏంటండి? ఒక లాయర్ యొక్క ఉద్దేశం ఏంటి? ఎట్లయినా కానీ మనల్ని కాపాడాలా లేకుంటే గెలిపించాలా, రైట్? గుర్చి నీతిని గుర్చి తీర్పుని గుర్చి ఒప్పింపజేస్తారు. కరెక్ట్. సో మనల్ని రైచస్ పర్సన్ గా, తప్పు లేనటువంటి వ్యక్తిగా మనల్ని బయటకు తీసుకురావాలా దాంట్లో నుంచి, ఆ యొక్క ప్రాసిక్యూషన్ విషయంలో లేకుంటే ఆ యొక్క కేసు విషయం. దట్స్ అడ్వకేట్ జాబ్, రైట్? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ విల్ సీ. అయితే ఈ యొక్క వాక్య భాగంలో ఏ సర్వనామము, అంటే తెలుగులో సర్వనామం ప్రొనౌన్, నౌన్ అంటారు కదా, నామము సర్వనామం. వాట్ ప్రొనౌన్ డిడ్ జీసస్ యూస్ వెన్ హీ స్పోక్ అబౌట్ ద హోలీ స్పిరిట్? ఈ యొక్క వాక్య భాగంలో యేసు ప్రభు గారు ఈ యొక్క మాటలు చెప్తున్నప్పుడు ఏ విధమైనటువంటి సర్వనామము హోలీ స్పిరిట్ గాడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేశారు? ఆదరణకర్త, సత్యస్వరూపేపు. ఓకే, అంటే అది ఇది వాడతారు ఆ యొక్క నామాన్ని లేకుంటే ఆ యొక్క ప్రొనౌన్? ఆత్మ. నో అండి. సర్వనామము, నామము తెలుసా అండి? ఇది గ్రామర్, తెలుగులో మనం చదువుకునే వాళ్ళం కదా. నామం అంటే పేర్లు వాడతాం, సర్వనామం అంటే సపోజ్ ఇప్పుడు పేరుకి బదులుగా వాడేది. రైట్, పేరుకు బదులుగా. అంటే ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ నేమ్, బట్ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ పక్షుల్ని మనము హీ షీ అనం కదా జనరల్ గా, పక్షుల్ని లేకపోతే జంతువుల్ని హీ షీ అనం. తర్వాత వస్తువుల్ని హీ షీ అనం కదా. సపోజ్ చార్జర్ ఉంది, చార్జర్ని మనము హీ షీ అనం కదా, ఇట్ అంటాం, అంటే అది తీసుకురా, దీన్ని తీసుకురా. అదే ఒక పిల్లోని ఇక్కడికి రమ్మంటే వాళ్ళని తీసుకురా, ఆమెను తీసుకురా అని, ఆమె, అతను, ఇతను. సో దట్ ఈస్ వాట్ సర్వనామం, పేరుకు బదులుగా వాడేది. సో ఇప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు గారు చెప్తున్నప్పుడు ఏం సర్వనామం వాడాడండి? నేను, నన్ను, పురుషనామం ఆయన. కరెక్ట్. సో ఇక్కడ చూస్తే మనము హీ అని ఉంది ఇక్కడ, తర్వాత అడ్వకేట్. ఇప్పుడు ఈ యొక్క అడ్జెక్టివ్స్ లేకుంటే యొక్క ప్రొనౌన్స్ ఆయన గురించి చెప్తున్నప్పుడు ఐ విల్ సెండ్ హిమ్, ఆయనను నేను పంపిస్తాను. ఆయన అనేది ఒక వ్యక్తికి వాడమ్మా, సరే ఒక వస్తువుకు వాడం, ఒక వ్యక్తికి వాడతాం. ఇక్కడ చూడండి, హిమ్, తర్వాత హీ. సో తర్వాత చూస్తే గిన ద సో మెనీ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ కమ్స్, హీ విల్ గైడ్ యూ, హీ విల్ నాట్ స్పీక్ ఆన్ హిజ్ ఓన్, హీ విల్ స్పీక్ ఓన్లీ వాట్ హీ హియర్స్. హీ. సో దీన్ని బట్టి, అంటే ఇక చిన్న సింపుల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి, ఒక వ్యక్తి? వ్యక్తి బ్రదర్, ఒక వ్యక్తి. అది చాలా ఇంపార్టెంట్ ట్రూత్ అండి. మనము ఎవరికైనా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క టాపిక్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఒక శక్తి లాగా ఆయన్ను రెఫర్ చేయలేదు. ఆయన వ్యక్తి, బట్ శక్తి కలిగిన వ్యక్తి. మేబీ యూ కెన్ సే దాట్ వన్. సో హీస్ a person with power, not just a power. Holy Spirit is not a power. Holy Spirit is a person. ఆయన ఒక వ్యక్తి. యేసు ప్రభు ఎలాగా ఒక పర్సన్, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక పర్సన్. అది దట్ ఈస్ ద సింపుల్ పాయింట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై. ఒకవేళ ఇంతకు ముందు మీకు అంటే ఈ యొక్క సత్యము లేకుంటే యొక్క తేడా తెలియలేదంటే కనీసం నవ్ ఆన్వర్డ్స్ వీ నీడ్ టు రెఫర్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిలాగా. ఎందుకంటే యేసు ప్రభు గారే ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తున్నప్పుడు హీ అని స్పెసిఫిక్ గా వాడాడు. సో దట్ ఈస్ ద
one point I want to share. Okay. Next question. In this passage, what are some of the human acts that the Holy Spirit God also performs? అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మామూలు మనుషులు చేసే పనులు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? ఈ చదవబడిన వాక్య భాగంలో మామూలు మనుషులు చేసే పనులు పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నా చేస్తున్నాడా, చేస్తాడని యేసుప్రభు చెప్పాడా? చేస్తే వినటం బోధించటం బ్రదర్. వినటం బోధించటం. వినటము బోధించడం. ఎస్. సాక్ష్యం ఇవ్వడం అండి. సాక్ష్యం ఇవ్వడము. ఇంకా ఆదరించటం బ్రదర్. ఆదరించటం. ఎస్. ఇంకా ఒప్పించటం. ఒప్పించడం. ఎస్. ఇంకా నడిపించటం. నడిపించడం. ఎస్. వినిన దాన్ని జ్ఞాపం చేస్తాడు మన దేవుడు. జ్ఞాపకం చేయడం. ఎస్. ఎస్. సంభవింపబోతుంది. ఓకే, యా, వాట్ హ్యాపెన్స్ హి విల్ టెల్. ఎస్. సో అయితే మనుషులు చేసే మోస్ట్ ఆఫ్ ద పనుల గురించి అంటే జనరల్ గా మనం వినడము, బోధించడము, గైడ్ చేయడము, లీడ్ చేయడము, సాక్ష్యం ఇవ్వడము, సత్యాన్ని చెప్పడము, పాపాన్ని ఒప్పించడము, తర్వాత యునో ఆల్ దీస్ థింగ్స్ కదా, అంటే రాబోయేటివి చెప్పడము. సో బేసికల్లీ హీ విల్ గైడ్ యూ, హీ విల్ స్పీక్ టు యూ, హీ విల్ టెల్ యూ, తర్వాత హీ విల్ ప్రూవ్, హీ విల్ బి అడ్వకేట్. సో ఇవన్నీ మామూలుగా మనుషులు చేసే ఇవి, అంటే విచ్ మీన్స్ దట్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఆయన మనల్ని గైడ్ చేయగలడు, ఆయన మనతో మాట్లాడగలడు, ఆయన మనల్ని ఆదరించగలడు, ఆయన మనలో ఉన్న పాపాన్ని చేయగలడు, ఆయన మన కోసం నిలబడగలడు, ఆయన మన కోసం విజ్ఞాపన చేయగలడు ఒక అడ్వకేట్గా, ఆయన మన పక్షాన నిలబడగలడు, ఆయన మనకు రాబోయే సంగతుల్ని బోధించగలడు. దిస్ ఇస్ వాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ కెన్ డూ అని వాక్య భాగంలో చెప్తుంది. యేసు ప్రభు గారు మనకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఇవన్నీ చేయగలడు మన జీవితాల్లో. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మనుషులు, ఆయన చెప్తున్నాడు 9వ వచనంలో, పాపం గురించి ఒకవేళ వాళ్ళు యేసు గురించి మనం చెప్తున్నప్పుడు, పాపం గురించి చెప్తున్నప్పుడు జనాలు నమ్మకపోయినా కూడా అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. అందుకోసమే మనలో చాలా మంది అద్భుతంగా మనము యేసు ప్రభుని తెలుసుకోగలిగినాం. మనలో చాలా మంది పుట్టుకతోనే క్రైస్తవులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకోకుంటే ఫస్ట్ లో క్రిస్టియన్స్ కాకోకుండా కూడా ఎవరో వాక్యం చెప్తే, లేకుంటే ఎక్కడో మనం వాక్యం విని, లేకోకుంటే ఎవరో సువార్త చెప్తే విని ఒకసారి ఆలోచిస్తే మనం ఎట్లా దేవుణ్ణి నమ్ముకున్నాం అనేది కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ ఈ టైంలో ఇప్పుడు ఇదే ఏజ్లో దేవుణ్ణి నమ్ముకోకుండా ఉండి ఇప్పుడు ఎవరన్నా వచ్చి చెప్తే నమ్మమేం తెలియదు, వి డోంట్ నో. బట్ ఆ మూమెంట్లో ఆ టైంలో ఎట్లా మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఒక అద్భుతం, ఒక రక్షణ అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యము, అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అనేది కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో పాయింట్ ఏంటంటే ఆయన ఒక మనుషులతో ఎలా రిలేట్ చేయగలడో, లేకుంటే మనుషులతో ఎలా ఇంటరాక్ట్ చేయగలడో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడండి. అయితే వాట్ డస్ దిస్ ప్రూవ్? ఈ మాటలు, ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ యొక్క ప్యాసేజ్ దేన్ని ప్రూవ్ చేస్తుందండి? He's a person. ఈజ్ ఏ Person. పర్సన్. ఓకే, ఇంకా వాట్ డస్ దిస్ ప్రూవ్? మన జీవితాలు బ్రదర్, మన జీవితాలు మారినాయి కాబట్టి ఆయన సంచారం ఉందని నమ్ముకోవాలి. ఓకే, గుడ్. ఇంకా ఈ యొక్క చదవబడిన వాక్యము పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం తెలుసుకున్నటువంటి ఆయన ఒక వ్యక్తి, ఆయన మనుషులతో సహవాసం చేస్తాడు, ఆయన గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. వాట్ డస్ దిస్ ప్రూవ్ అబౌట్ హోలీ స్పిరిట్? మన పరిశుద్ధాత్మ దేవుని గురించి దేన్ని తెలియజేస్తుంది? ఏం ప్రూవ్ చేస్తుంది? He is a person.
He is a person. Yes, he is a person and he will guide us, he will lead us, he will be with us. He wants to have a fellowship with us. ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటాడు, చేస్తాడు. తర్వాత ఆయన మనం నడిపిస్తాడు, ఆయనతో మనకు బోధిస్తాడు, మాట్లాడతాడు, వింటాడు, మన కోసం విజ్ఞాపన చేస్తాడు, మనకు ఒక లాయర్గా ఉంటాడు, మనలో ఉన్న పాపాలను ఒప్పుకో చేస్తాడు అనేది మనకి ఇవన్నీ ప్రూవ్ చేస్తుంది. సో బట్ లాస్ట్ పాయింట్, హౌ డస్ ద హోలీ స్పిరిట్ హెల్ప్ అస్? యేసు ప్రభు మనకు ఎలా సహాయం చేస్తాడు? ఓకే, ఏమన్నా గివింగ్ us 13th verse సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇంకా ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పగలరా ఎవరన్నా? ఎలాగా హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు? లోకాన్ని ఒప్పిస్తాడు. లోకాన్ని convict us of our sin. Sin, yes. Through the word of God. Yes. Every moment he is dwelling within us and then he is guiding us what is right and what is wrong. మనలో ఉంటూ మనకి ఏది కరెక్ట్ కాదు అన్నది ఎవ్రీ మూమెంట్ లీడింగ్ us. Yes. దేవుని వాక్యం ద్వారా. చెప్పండి. దేవుని వాక్యం ద్వారా. యోహాను సువార్త 16:8 ప్రకారంగా ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయును. సో మనం చూస్తే హీఈస్ అవర్ హెల్పర్, అడ్వకేట్, కౌన్సిలర్, కంఫర్టర్. అంటే ఆయన మనకు ఆదరణకర్త, ఆయన గైడింగ్ చేసే కౌన్సిలర్, ఆయన మన కోసం నిలబడే ఒక లాయరు, ఆయన మనకు సహాయం చేసే ఒక దేవుడు అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ 4 పాయింట్స్ మనము అంటే కేటగరైజ్ చేసుకోవచ్చు అన్నమాట. బేసికల్గా మనం ఒక పెన్ను పేపర్ తీసుకొని మన చేతి వేళ్ళని 4 వేళ్ళని మనం గీసుకుంటే గిన ఒక లేకుంటే ఒక 4 సార్లు 4 అచ్చులు తీసుకుంటే ద హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్స్ us టు షేర్ ద గాస్పల్ విత్ అదర్స్. ద హోలీ స్పిరిట్ గాడ్ గైడ్స్ us. ద హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ టీచర్. అంటే ఆయన ఒక బోధకుడు, ఆయన మనల్ని ముందుకు నడిపిస్తాడు. తర్వాత హోలీ స్పిరిట్ గాడ్ మన కోసం విజ్ఞాపన చేస్తాడని ఒక 4 కేటగిరీస్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం మాట్లాడింది. సో మనము ఒక అంటే వాక్య భాగాన్ని తీసుకొని ఒకవేళ అంటే విల్ ట్రై టు సీ దీస్ 4 ఆస్పెక్ట్స్. అంటే ఈ 4 అంశాలను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇతరులకి సువార్త చెప్పడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి క్షణం మీరు చెప్పినట్టుగా మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు, మనలో ఉన్న పాపాన్ని కన్విక్ట్ చేస్తాడు. తర్వాత మనం దేవునితో ప్రార్థన చేయాలనుకున్నప్పుడు లేకపోతే మనల్ని గైడ్ చేస్తాడు. తర్వాత తెలియని సంగతుల్ని, తర్వాత ఈవెన్ వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లా చేస్తాడు. తర్వాత హోలీ స్పిరిట్ గాడ్ మన కోసము విజ్ఞాపన చేస్తాడు. సో ఈ యొక్క 4 అంశాలని మనం ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి సో పీటర్ ప్రీచెస్ అట్ కొర్నేలిస్ హౌస్. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. లెట్స్ రీడ్ దట్ చాప్టర్. Before going there, can I ask a quick question? Sure, sister. Please. 7th verse లో the same passage 7th verse లో నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు అని జీసస్ చెప్తున్నారు. వాట్ ఈస్ ద వై ఈ సేయింగ్ దట్ నేను వెళ్ళాలి, వెళ్ళిన తర్వాతే ఆదరణకర్త మీ దగ్గరకు వస్తారు, తర్వాత లేకపోతే రారు అని చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉంటుందండి అక్కడ? ఐ థింక్ ఇప్పుడు అట్లంటే ఇప్పుడు మనకు బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ చూస్తే జెనెసిస్ లో బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్ ప్రెజెన్స్ ఆఫ్ ద ట్రినిటీ గాడ్ యూ కెన్ క్లియర్లీ సీ అన్నమాట అక్కడ. సో బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ద ఫాదర్ వేర్ యూ కెన్ సీ మీ నో లాంగర్ అండ్ అబౌట్ జడ్జిమెంట్ బికాస్ ద ప్రిన్స్ అంటే ఫిజికల్ గా యేసయ్య మన మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాడు, రైట్? బికాస్ నో లాంగర్
బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఫాదర్ వేర్ యూ కెన్ సీ మీ నో లాంగర్ అండ్ అబౌట్ అంటే ఆయన మన ఫిజికల్ గా మన మధ్యలో నుంచి వెళ్ళిపోయి అప్పుడు యేసు ప్రభు మనకు మన మధ్యలో ఆదరణకర్తని పంపిస్తున్నాడంటే ఇట్స్ బేసికల్లీ మేనిఫెస్టేషన్ ఆర్ ద ఏమంటారు అది ట్రీటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్కరి యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే మీకు ట్రినిటీ అర్థం కావాలి. ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దిస్ యూ నీడ్ టు సీ దట్ ద స్పెసిఫిక్ అంటే ఒక త్రిత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యాన్ని మనము అక్కడ చూస్తున్నట్టుగా మనము గమనించవచ్చు అన్నమాట. తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ద రిడెంప్షన్ ప్లాన్ అంటే రిడెంప్షన్ ప్లాన్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడము, ఒక మనిషిలాగా పుట్టడము, మన కోసం చనిపోవడం, తిరిగి లేవడము, తిరిగి he went to ascend to the heaven. Okay, that's the place where God lives. ఆ టైంలో మనందరికీ ఒక తోడు కావాలి అంటే ఫిజికల్ గా అంటే ఒక అంటే మనతో ప్రతి క్షణం ఉండే మనకు దేవుడు ఉండాలి అని ఆ ట్రినిటీలో భాగమైనటువంటి ఆత్మ మన దగ్గర ఉంది. అట్లంటే అంతకు ముందు లేదా ఆత్మ? నో, ఇట్స్ దే. యాక్చువల్లీ పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు పైకి వెళ్ళక ముందు కూడా ఉన్నాడు. బట్ ఇట్ ఈస్ ద మోర్ ఆఫ్ ఏమంటారు హిస్ స్పిరిట్ ఆర్ హిస్ ప్రెజెన్స్ అంటే ఆయన పని అయిపోయింది అక్కడ. యేసయ్య పని, ఆయన ఈ లోకానికి వచ్చిన పని అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఈ కంప్లీటెడ్ హిస్ పార్ట్ అండ్ నౌ ద పరిశుద్ధాత్మ దేవుడు ఈస్ టేకింగ్ ఓవర్ ద పీపుల్ ఆర్ ద పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మధ్యలో ఉంటూ మనల్ని ముందుకు నడిపించి మనం అందరము దేవుని వైపు టర్న్ కావాలనేది ఆయన పాత్ర. లేకుంటే ఆయన టాస్క్, ఆయన వర్క్ అక్కడ మనము ఆడ స్టార్ట్ అయినట్టుగా చూస్తాము. So that's basically, as part of the Trinity, as part of the redemption plan, the Jesus is saying that I'm going to my Father. Now the Holy Spirit, God will come and He will take over, or He will guide you, He will lead you, He will help you. Ultimately, ఆయన ప్లాన్ ఏంటి? మన అందరము దేవునితో ఉంటూ దేవుని దగ్గర ఉండాలి, లేకుంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది అల్టిమేట్ ప్లాన్. ఆ ప్లాన్ లో భాగంగా ఒక్కొక్క పార్ట్ అక్కడ ట్రినిటీలో చేశాను. ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. యా, ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అబౌట్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా మనకు స్వార్థ వేరే వాళ్ళకి చెప్పడానికి సహాయం చేయగలడు, ఎలా గైడ్ చేయగలడు, ఎలా ఆయన బోధించగలడు, లేకుంటే ఆయన మన కోసం ఎలా విజ్ఞాపన చేయగలడు అనేది ఈ వాక్య భాగాన్ని బట్టి చూద్దాము. ఇది చాలా ఫేమస్ ప్యాసేజ్. ఎవరైనా ఒకరు క్విక్ గా అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్యాసేజ్, సో వీ కెన్ రీడ్ దిస్ క్విక్లీ. కాలంలో శతాధిపతి కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు చూచి తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరియనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరుని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంనకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలికొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పాను. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడును. ఈలాగు 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడును.
పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎటు తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనము గురించి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. థ్యాంక్ యూ సిస్టర్. యా, సో దిస్ ఇస్ అంటే మనకు బాగా తెలిసిన ప్యాసేజ్ అన్నమాట. సో అయితే ఈ యొక్క వాక్య భాగంలో యేసు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా పేతురుకి వేరే వాళ్ళకు కూడా సువార్త, అంటే జ్యూస్కే కాదు జెంటైల్స్ కూడా, అంటే అన్యులకు కూడా సువార్త చెప్పొచ్చు అనేది ఎట్లా హెల్ప్ చేశారు? పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకి వేరే వాళ్ళకు కూడా నువ్వు సువార్త చెప్పొచ్చు అనే విషయం ఎలా హెల్ప్ చేశాడు? దర్శనం ద్వారా తెలియజేశారు. దర్శనం ద్వారా తెలియజేశాడు. తర్వాత ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఏం చేయలేదు. నిషిద్ధమైనవి తినవచ్చని కూడా చెప్పాడు, పవిత్రపరిచారని. ఎస్, బేసికల్లీ అక్కడ చూస్తే అదంతా ఒక అద్భుతంగా, ఒక మ్యాజికల్ గా అనిపిస్తుందిగా. అంటే కొర్నేలిస్కి ఏమో అక్కడ విజన్, అక్కడ దర్శనం, ఇక్కడేమో పీటర్ కి దర్శనం. అంతవరకు పీటర్ ఎప్పుడూ అన్యులకు సువార్త చెప్పలే, ఓన్లీ యూదులకే చెప్పాడు ఆయన. బట్ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక మెసేజ్ కన్వే చేయాలి పీటర్కి. బాబు, గాస్పల్ ఓన్లీ క్రిస్టియన్స్కే కాదు నాయన, అన్యులకు కూడా మనం సువార్త చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకునేది అందుకోసం అపోస్తలుడు అనేది. ఆ విషయం ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చి, ఆ దర్శనం అయిన తర్వాత మనుషులు కూడా సడన్ గా చూడండి, ఒక వాళ్ళ అనుచరులు లేకుంటే వాళ్ళ సేవకులు వీళ్ళు ఇల్లు ఆడని ఎత్తుకుంటే, అప్పుడు గూగుల్ మ్యాప్స్ లేదు, ఏం లేదు, దే జస్ట్ ఫౌండ్ ద హౌస్. వాళ్ళ ఇంట్లో అడ్రస్ ఎత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కరెక్ట్ దర్శనం అయిపోగానే నీకోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పడం. తర్వాత అంతేనా, ఇంకా వేరేది ఏం చెప్పలేదా? వాళ్ళు ఎవరో మీ దగ్గరకు వచ్చినాడంటే అప్పుడు కూడా పీటర్కి ఏం చెప్పినాడు హోలీ స్పిరిట్ గాడు? ఎవరో మీకోసం వచ్చినారు అంటే ఏం చెప్పినాడు హోలీ స్పిరిట్ గాడు? 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు, వారితో వెళ్ళమన్నాడు. అంటే ఏంటంటే అది, అంటే ఒక మనిషితో మాట్లాడినట్టు అక్కడ ఏం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడికి? పీటరు మాట్లాడుతున్నాడు, గైడ్ చేస్తున్నాడు పీటర్ని. ఆయన గైడ్ చేస్తున్నాడు. ఓన్లీ పీటర్నే గైడ్ చేశాడా పరిశుద్ధాత్మ దేవుడు? అక్కడ కొర్నేలిని కూడా గైడ్ చేశారు. పీటర్ని, కొర్నేలిస్ని ఇద్దరిని గైడ్ చేశాడు. ఈ ఇద్దరిని గైడ్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసినాక ఏమైతుందండి అంటే, తర్వాత మనం చదవచ్చు వాక్య భాగంలో, బట్ టైం లేదు కాబట్టి వీ నో దిస్. అంటే ఈ యొక్క వాక్య భాగం మనకు బాగా పరిచయమైనదే, సుపరిచయమైనదే కాబట్టి ఏమైంది తర్వాత వాళ్ళిద్దరు కలిసినప్పుడు? రక్షణ కార్యం. మామూలు సింపుల్ గా ఒకరు దేవుని నమ్ముకున్నారా ఆ రోజు? చాలా మంది దేవుని నమ్ముకున్నారు. చాలా మంది ఇంటి వారందరూ, ఫుల్ హౌస్ హోల్డ్. ఎస్. అండ్ ఆయన కొర్నేలి అనేవాడు ఏమన్నా నార్మల్ మ్యానా? నో, ఈజ్ ఆఫీసర్, రోమన్ పోలీస్ ఆఫీసర్. అంత పెద్ద వ్యక్తి కి దేవుడు మాట్లాడాడు. అదే టైంలో పీటర్తో అక్కడ మాట్లాడుతున్నాడు, ఇద్దరిని కల్పించిన తర్వాత అద్భుతమైనటువంటి రక్షణ కార్యం. నాకు తెలిసి హౌస్ హోల్డ్ అంటే కొర్నేలి యొక్క ఆ యొక్క కుటుంబం అంటే అక్కడ ఓన్లీ వాళ్ళ వైఫ్, హస్బెండ్, పిల్లలు వాళ్ళు మాత్రమే కాదు, అక్కడ చాలా మంది సేవకులు ఉండొచ్చు, చాలా మంది కాపలాదారులు ఉండొచ్చు, ఆయన తోటి ఆఫీసర్స్ ఉండొచ్చు, లేకపోతే ఆయన కింద పనిచేసే ఆఫీసర్స్ ఉండొచ్చు. సో మెనీ పీపుల్. అది ఎవ్రీబడీ బిలాంగ్స్ టు హిమ్. ఎస్. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ గైడ్ చేస్తున్నట్లుగా, తర్వాత సువార్త కూడా చెప్పడానికి కూడా
పీటర్ని అక్కడ ప్రిపేర్ చేసినట్టుగా మనం చూస్తాం. మనం తర్వాత క్వశ్చన్ ఏంటంటే, డిడ్ ద హోలీ స్పిరిట్ టీచ్ పీటర్ ఆర్ కొర్నేలియస్? ఏమన్నా చెప్పాడా? వాళ్ళకి టీచ్ చేశాడా ఏమన్నా? ఆయన ఏమైనా బోధ చేశాడా పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలికి కానీ పీటర్నికి కానీ ఈ వాక్య భాగాన్ని బట్టి? చేస్తే చేశాడు. ఎలాగా బోధించాడు పేతురుకు గాని కొర్నేలిస్కి గాని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో? అంటే సీమోను పేతురు ఇంట్లో ఒక అతను దిగాడు, వెళ్ళమని బోధించాడు. అది గైడ్ చేశాడు. టీచింగ్ హియర్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్, ఈ అన్యుడు మీరు దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ ఓన్లీ ఫర్ జ్యూస్, ఇట్ ఈస్ ఆల్సో ఫర్ జెంటైల్స్ అని చెప్పడం, దర్శనం చూపించడానికి. కరెక్ట్, కరెక్ట్, వెరీ గుడ్. ఎస్. సో మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, దర్శనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అంటే ద వే హీ ఎక్స్ప్లెయిన్స్ పీటర్, కన్విన్స్ పీటర్ ఈజ్ అమేజింగ్ కదా. ఎట్లా అంటే పీటర్కి ఒక దర్శనం తీసుకొచ్చాడు, ఆ దర్శనంలో కూడా ఏం తీసుకొచ్చాడు? ఫుడ్ గురించి, రైట్? చాలా అబౌట్ అంటే అనిమల్స్, తర్వాత అంటే అన్క్లీన్ అనిమల్స్ తీసుకొచ్చి తిను అని చెప్పి. అంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పవర్ఫుల్ వే హీ టాట్ పీటర్, కన్విన్స్డ్ పీటర్. అంటే ఆయన కన్విన్స్ చేశాడు అక్కడ. ఏమని? గాస్పల్ లేకపోతే జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ద జ్యూస్, ఈజ్ ఫర్ ద అదర్స్, అన్యులు, అన్క్లీన్. బికాజ్ ఆ రోజుల్లో యూదులు అంటే క్లీన్ అని, అన్యులు అంటే అన్క్లీన్డ్ అని అనుకునేవాళ్ళు. ఆ సత్యాన్ని పీటర్కి అక్కడ ఇది చేశాడు. కొర్నేలియస్కి ఎలా చేశాడు? ఓకే, పీటర్ కంటే ఆయనకు దర్శనం ద్వారా ఆ యొక్క జ్యూస్, జెంటైల్స్ అనే సత్యాన్ని ఆ యొక్క తినే ఫుడ్ ద్వారా ఆయన చెప్పారు. యాక్చువల్గా పీటర్కి ముమ్మారు కదా అక్కడ, దట్ ద సేమ్ థింగ్ హ్యాపెన్. కొర్నేలియస్కి హౌ డిడ్ ద హోలీ స్పిరిట్ గాట్ టాట్? దేవుడు ప్రార్థన వినబడినది అని చెప్పినారు. దేవదూత ద్వారా ఇప్పుడు దర్శనం చూపించిందని కొర్నేలికి చెప్తున్నాడు. అన్యులను నిరాకరించొద్దని, అంటే కుల మత వర్గ భేదం ఏది లేకుండా అందరికీ సువార్తను ప్రకటించాలి అని. దేవదూత ద్వారా. దేవదూత, ఎస్, ఏంజల్, యా. సో దేర్ Holy Spirit God sending an angel and explaining that you need to go and meet this person, right? You need to, akada you can see the teaching and guidance there for both of them. అయితే క్వశ్చన్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఎలా బోధిస్తాడు? ఓకే, ఈ యొక్క కథనంలో లేకుంటే ఈ యొక్క వాక్య భాగంలో, వాక్య పట్టణంలో మనం చూసాం పీటర్ గారికి కొర్నేలియస్కి ఎలా జరిగింది, తర్వాత ఎలా వాళ్ళు అద్భుత రక్షణ కార్యంలోకి వాళ్ళు భాగస్థులుగా అయినారనేది చూడొచ్చు అక్కడ. అయితే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఎలాగ టీచ్ చేస్తాడు? సమయోచితంగా, వాక్యం ద్వారా సమయోచితంగా, పరిస్థితుల ద్వారా, ఇంకా కళల ద్వారా, మనస్సాక్షి ద్వారా, వాక్యాన్ని గుర్తు చేయడం ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా కూడా, ఓకే, బోధకుల ద్వారా కూడా, వాక్యం చెప్పేటప్పుడు వారి అనుభవాల ద్వారా కూడా, ప్రతి వారి ఎక్స్పీరియన్స్. ఆల్ కరెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు వేరియస్ వేస్ తో మనతో మాట్లాడతాడు. బట్ ద పాయింట్ ఏంటంటే, డెఫినెట్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధించడానికి ఆల్వేస్ ఆయన అవైలబుల్గా ఉంటాడు. అది మెయిన్ గా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం ద్వారా కానీ, లేకుంటే దేవుని బిడ్డల ద్వారా కానీ, పరిస్థితుల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ. ఎస్. అయితే ఏం టీచ్ చేస్తారు ఆయన మనకు జనరల్గా? వాట్ డస్ హి టీచ్ us? Truth.
ట్రూత్. ఓకే. సర్వసత్యములోనికి గాడ్ పర్పస్ ఎప్పటికీ అది నిజము, సత్యము, నిజమైన దాన్ని మాత్రమే ఆయన నడిపిస్తారు. యేసును గూర్చి సత్యం. about Christ. అయితే ఈ వాక్య భాగం చదవండి ఒకసారి. 1 కొరింథియన్స్ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితరముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఓకే, ఆత్మానుసారముగా. రైట్, కరెక్ట్. సో అయితే మనకు పరిశుద్ధాత్మ దేవుడు కానీ, త్రిత్వమైనటువంటి దేవుడు కానీ మనకి ఏదైనా టీచ్ చేస్తున్నప్పుడు, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో నేనేం విశ్వసిస్తున్నా అంటే, ఈరోజు ఇక్కడ ప్రేయర్ గ్యాదర్ అయిన వాళ్ళందరూ రక్షణ పొందిన వారని, వారందరికీ రక్షణానుభవం ఉందని, వారందరూ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉన్న వారని నేను నమ్ముతున్నాను. సో అయితే కానీ అయినప్పటికీ మనందరిలో ప్రాబ్లం ఏంటంటే, ఒక్కోసారి దేవుని వాక్యం బోరు కొడుతుంది. సినిమా చూసినంత ఇంట్రెస్టింగ్ గా దేవుని వాక్యం ఉండకపోవచ్చు, లేకుంటే క్రికెట్ చూసినంత థ్రిల్లింగ్ గా, ఎంటర్టైనింగ్ గా దేవుని వాక్యము, లేకుంటే దేవుని సన్నిధి, లేకుంటే స్పిరిచువల్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎగ్జైటింగ్, రైట్? చాలా సార్లు ఎందుకంటే బికాస్ న్యాచురల్ మ్యాన్ డస్ నాట్ రిసీవ్ ద థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అంటే మనం న్యాచురల్ మ్యాన్ అంటే జనరల్ గా ఉండే ఒక హ్యూమన్ బీయింగ్, అంటే దేవుడు గీవుడు అవన్నీ పక్కన పెడితే జనరల్ గా ఒక వ్యక్తి, ఒక మనిషి కెనాట్ అండర్స్టాండ్ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని అర్థం చేసుకోలేము మనం న్యాచురల్ గా. ఈ యొక్క శరీరం ఓన్లీ మనలో ఉన్న ఆత్మ మాత్రమే ఆత్మ సంబంధమైన సంగతుల్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఈ బైబిలు, వాక్యము, పరిశుద్ధాత్ముడు, లేకుంటే ఈ గాస్పల్, ఈ యొక్క గైడెన్స్, గిఫ్ట్స్, ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్, ఇవన్నీ ఇట్స్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. అంటే బేసికల్ గా మనిషి అనేవాడు 3 భాగాలు, రైట్? ఒకటి ఏంటంటే ఫిజికల్ బాడీ, రెండోది అంటే ఎమోషనల్, లేకుంటే ఇంటెలిజెన్స్, అంటే మన మైండ్ అంటాం దాన్ని అనమాట. ప్రాణము, శరీరము, ఆత్మ. సో అయితే బట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్. Spirit is what is God sees us. Spirit is which is God born again. మనలో ఉన్న ఆత్మనే మనము ఏమని మారమనసు అంటాముగా. మారమనసు లేకుంటే మనం దేవునిలో జన్మించడము, లేకుంటే ఇవన్నీ ఇట్స్ అబౌట్ ద స్పిరిట్ ఇన్ మ్యాన్. అంటే నాలో ఉన్న స్పిరిట్, అంతే. ఆ స్పిరిట్ మాత్రమే స్పిరిచువల్ థింగ్స్ ని అర్థం చేసుకోగలదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైనా బోధించాలనుకున్నప్పుడు ఆ స్పిరిట్ గా మాత్రమే అండర్స్టాండ్ చేయగలరు. అయితే మనలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని మాట వినాలన్నా, ఆయన చెప్పిన పని చేయాలన్నా అది స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా సార్లు ఏమైపోతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న పరిస్థితులు, మన శరీర ఆశలు, లేకుంటే మనలో ఉన్నటువంటి ఎమోషనల్ థింగ్స్, లేకుంటే మన మైండ్, ఇవి ఎక్కువ బలంగా ఉన్నాయి. ఎంత బలంగా ఉంటే మనలో ఉన్న ఆత్మ కన్నా బలంగా ఉన్నాయి. దానికి నీళ్లు పోసేవాళ్ళు, బిర్యానీ పెట్టేవాళ్ళు లేరన్నమాట మనలో ఉన్న ఆత్మ. అప్పుడు ఏమైపోతుందంటే బయట ఉన్న మన శరీరానికి పొట్టలు వచ్చేస్తున్నాయి, బొజ్జలు వచ్చేస్తున్నాయి, తర్వాత మళ్ళీ మనం చాలా లావ్ అయిపోతున్నాం, వెయిట్ పెరిగిపోతున్నాం యాడా శరీరంలో. తర్వాత మన మైండ్లో అన్ని బయట అన్ని ఏం చేద్దామా, ఏం తిందామా, ఏం కట్టుకుందామా, దిస్ ఇస్ ఆల్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మైండ్. వీఆర్ నాట్ మేకింగ్ అవర్ స్పిరిట్ టు గ్రో. స్పిరిట్ కూడా ఫుడ్ కావాలా, రైట్? మన ఆత్మ కూడా లోపల ఎదగాల, బలంగా ఉండాలి, 6 ప్యాక్ రావాలా మన స్పిరిట్ కి. అప్పుడు అంటే మనము మన స్పిరిట్ ని మనము ఎక్కువగా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, మన ఆత్మని. అప్పుడు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి దేవుని యొక్క సహాయముతో, దేవుని వాక్యముతో, లేకుంటే సహవాసంలో, ప్రార్థనలో ఎట్లన్నా చేసి మన ఆత్మని మనము జిమ్కి తీసుకెళ్ళి మనము స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అప్పుడు ఏమైపోతుందంటే ద వే యు ఆర్ స్ట్రెంగ్తెనింగ్ యువర్ స్పిరిట్ కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్. అప్పుడు మనకు కూడా అద్భుతాలు జరుగుతాయి. ఎట్లా జరుగుతాయంటే, నువ్వు వెళ్తా ఉంటావు, సడన్ గా యేసుప్రభు చెప్తాడు, రే నువ్వు ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఆగు బ్రదర్, నువ్వు అతనికి చాలా ఏమంటారు, దేవుడు నీడ్గా ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, మేబీ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి దేవుని గురించి. అదే టైంలో అతనికి కూడా చెప్తాడు, నీకోసం ఒక వ్యక్తి వస్తాడు, బస్ స్టాప్ దగ్గర నుంచి ఆయన వస్తాడు, నువ్వు మాట్లాడు అని, లేకుంటే ఇంతో మాట్లాడితే ఏదన్నా మనసు నెమ్మదేస్తుందని ఒక ఆలోచన కల్పిస్తాడు.
అప్పుడు నువ్వు కరెక్ట్ అదే టైంలో దేవుడు నీకు చెప్తాడు, ఆయన దగ్గరికి పో, దేవుని గురించి చెప్పు అంటాడు. అప్పుడు ఆయన దేవుడిని నమ్ముకుంటాడు దేవుని గురించి చెప్తే. దట్స్ ఎగ్జాక్ట్లీ పీటర్ అండ్ కొర్నేలియస్ విషయంలో జరిగింది. కొర్నేలి జరిగింది అట్లే. Exactly. This is what the miracles, this is what the power of the Holy Spirit God. Appudu you are powerful because of, not because of your body, not because of your mind, because of your spirit is aligned, or spirit can understand the Holy Spirit God. Adan. Okay. Anyway, so I think interest of time, we will cover the more points. So what I wanted to conclude is that ఎలాగ మనము దీన్ని కంక్లూడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం ఈ యొక్క మార్నింగ్ సెషన్ ని. మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఆర్ హీస్ రెడీ టు హెల్ప్. ఆయన మనకు సహాయం చేయడానికి, గైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎలాంటి విషయాల్లో అంటే మన చదువుల్లో కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న సమస్యల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా కఠినమైన లేకుంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ ని తీసుకోవాలనుకున్నప్పుడు, మన యొక్క శోధనలో, మన బాధల్లో, తర్వాత ఈవెన్ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో, తర్వాత మన వీక్నెస్ లేకుంటే మన ఏమంటారు చాలా విషయాల్లో వీక్ గా ఉంటాం, కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటాం. తర్వాత చెడు అలవాట్లు అంటే ఏంది, బిలీవర్స్కి ఏంది చెడు అలవాట్లు అనుకోవచ్చు, కానీ మనకే చాలా మంది సీక్రెట్ లైఫ్ ఉంటుంది అనమాట, రహస్య జీవితం ఉంటుంది. ఆ రహస్య జీవితంలో తప్పులు చేస్తూ ఉండొచ్చు. ఆ తప్పుల్లోంచి బయటపడడానికి కూడా ఓన్లీ మనకున్న ఒకే ఒక అవకాశం, ఒకే ఒక హెల్ప్ ఎవరంటే పరిశుద్ధాత్మకు. మన భయాల్లో నీకు ఏ విధమైన భయం, ఉద్యోగం విషయంలో భయం ఉందేమో, డబ్బుల విషయంలో భయం ఉందేమో, లేకుంటే ఈవెన్ ఈ రోజుల్లో క్రిస్టియన్స్ చూస్తే చాలా మంది మన జనవరి 21-22 కదా అది మనకు దేశమంతా ముఖ్యంగా వాట్సాప్ స్టేటస్లు చూస్తే, నా వాట్సాప్ స్టేటస్లు 2 రకాల స్టేటస్లు ఉన్నాయి. ఒకటేమో ఫుల్ ఏమంటారు అది టెంపుల్ గురించి, రెండోది ఏమో గ్రామ్ స్టేన్స్ గురించి ఉందన్నమాట. కానీ చాలా మంది క్రైస్తవులు భయపడుతున్నారు అనమాట. ఏంటంటే ఇదే ఏమైపోతున్నాం, మనం ఏమైపోతున్నాం, వాట్స్ హ్యాపెనింగ్ టు ద కంట్రీ. ఎస్, అఫ్ కోర్స్ వీ నీడ్ టు ప్రే, బట్ కానీ నా పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నంత వరకు, మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుతున్న వరకు, నథింగ్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఇంతకన్నా ఎక్కువ పర్సిక్యూషన్స్ క్రైస్తవ చరిత్రలో క్రైస్తవులు ఎదుర్కొన్నారనమాట. ఇన్ఫ్యాక్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇప్పటికీ ఇంకా చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, సువార్త ఇంకా పెరుగుతుంది. సో ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద Holy Spirit God guiding the people, leading the people, and giving the courage and strength to preach the gospel. So kabatti starting today, speak to the Holy Spirit. ఆయనతో మాట్లాడండి, ఆయన యొక్క సహాయం అడగండి. ప్రభువా, నా ఆత్మని బలపరచు, నాకు సహాయం చేయి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ప్రభు యొక్క కౌన్సిలింగ్ తీసుకో, ప్రభు దగ్గర అడుగు. Then God will guide you supernaturally. మా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారంట, మనమంట విశ్వాసము సూపర్ న్యాచురల్ గా బతకాలంట. అంటే ఒక విశ్వాసి జీవితమే ఒక అద్భుతం, ప్రతిరోజు ఒక అద్భుతం. ఒక విశ్వాస జీవితము న్యాచురల్ గా ఉండకూడదు, సూపర్ న్యాచురల్ గా ఉండాలంట. అలా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో, పరిశుద్ధాత్మ యొక్క అనే గొడుగు కింద నీ ప్రతి క్షణాన్ని నువ్వు బ్రతికినప్పుడు డెఫినెట్లీ హీ విల్ బి యువర్ టీచర్, యూ విల్ బి యువర్ గైడ్, యువర్ మెంటర్. నీ స్ట్రెంగ్త్, నీ బలము, నీ బలగము అన్నీ పరిశుద్ధాత్మ దేవుడు అవుతాడు. నథింగ్ నీడ్ టు వర్రీ. అండ్ ఆయనే నీ విజ్ఞాపనకర్త, ఆయనే నీ ఆదరణకర్త, ఆయనే నీ బలం, నీ కోట, నీ కొండ. ఎవ్రీథింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం అండి. వినబడినటువంటి వాక్యాన్ని బట్టి 2 విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి కాదు, కానీ ఆయన వ్యక్తి. ఇన్ఫాక్ట్ శక్తి కలిగినటువంటి వ్యక్తి మన జీవితాలు. ప్రభు మనకు ఓన్లీ రక్షణ ఇచ్చి మనం వదిలిపెట్టలే, రక్షణతో పాటు మనకు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క సహవాసాన్ని మనకిచ్చి వెళ్ళాడు.
ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానించుకున్నప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండటానికి ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని గైడ్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, మనల్ని స్ట్రెంగ్తెన్ చేస్తాడు, మన కోసం నిలబడతాడు. ఆయన మన లాయర్, మన కోసం ప్రార్థన చేస్తాడు, మనలో ఉన్న పాపాన్ని ఒప్పిస్తాడు, మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. He will guide us, lead us, empower us, strengthen us, help us, deliver us, fill us, guide us, teach us, make us powerful. మనల్ని శక్తిమంతులుగా, ఒక విశ్వాసి శక్తిమంతులుగా చేయగలిగింది పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఆయనకు ఈ రోజున నీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు, ఏ కష్టాలు ఉన్నాయో తెలియదు, ఏ ఇబ్బందులు ఉన్నాయి. ఒక సేవకుడిగా, లేకుంటే ఒక పాస్టర్గా, లేకుంటే ఒక కుటుంబ పెద్దగా, ఒక ప్రొఫెషనల్గా, ఒక వృత్తిలో చేస్తున్నాం, నీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు. బట్టి ఏదున్నా కానీ ఆయన నిన్ను గైడ్ చేస్తాడని ఇంకొకసారి మనం గుర్తు చేస్తున్నాడు. నీకు సహాయం చేస్తే దేవుడు నేను ఉన్నానని ఇంకోసారి గుర్తు చేస్తున్నాడు. నువ్వు స్ట్రగుల్ అవుతున్నావా ఏదన్నా పాపం విషయంలో, ఆయన హెల్ప్ చేస్తాడు. మన సంఘంలో లేకుంటే మన సువార్త చేయలేకపోతున్నామా, దేవుని గురించి వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నామా, పీటర్ని, కొర్నేలిస్ని ఏ విధంగా దేవుడు అద్భుతంగా నడిపించాడో సువార్త విషయంలో నన్ను కూడా నడిపిస్తాడు అని మనకొకసారి గుర్తు చేస్తున్నాడు. ఆస్కిమ్ ఆయన అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయి. ఎందుకంటే మన ఆత్మ మాత్రమే ఆయన తెలుసుకోగలదు, అర్థం చేసుకోగలదు. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి విన్న వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడమైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఉదయకాలంన మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా నడిపిస్తాడు, ఎలా మాట్లాడతాడు అన్న విషయాల్ని బ్రదర్ ద్వారా ఎంతో క్లియర్ గా మీరు మాకు తెలియజేసినందుకై స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం. నిజంగా మా యొక్క శరీరాన్ని దేవా, మరి మా సోల్ ని మేము వృద్ధి చేసినట్టుగా మా స్పిరిట్ ని వృద్ధి చేసుకోలేకపోతే ప్రభువా లోకాశలు పైకి వస్తాయని, ఆత్మ సంబంధమైన అనుభవాలను ఎరగలేమనే విషయాన్ని కూడా మరి ఒకసారి స్పష్టంగా మీరు తెలియచేస్తుండగా మా యొక్క ఆత్మని ఎంతగా మేము వాక్యంతో, ప్రార్థనతో, అన్ని విషయాలతో మరి ఆత్మీయంగా వృద్ధి చేసుకోవాలో బహు స్పష్టంగా తెలియచేస్తుండగా, ఆ విధంగా మేము మా ఆత్మని ప్రభువా మరి నాయనా వృద్ధి చేసుకోవడానికి మీ శక్తిని, మీ కృపను మీరు మాకు దయ చూపించండి. మీరే దేవా మమ్మల్ని ఆ విధంగా ఆత్మలో స్ట్రెంగ్తన్ చేయమని బ్రతిమలాడుకుంటా వస్తుంటున్నాం ప్రభువా. అలాగా స్ట్రెంగ్తన్ అయ్యి మరి ఆత్మదేవుని కార్యములను ఎరిగి ఈ లోకంలో బహుబలమైన సాధనాలుగా మా జీవితాలు ఉండినట్లు, మీ నామము మహిమ పొందినట్లు మీరే గొప్ప కార్యం చేయమని బ్రతిమలాడుకుంటూ బ్రదర్ని మరింత మీ ఆత్మతో అభిషేకించి వాడుకొనమని, ఈ గ్యాదరింగ్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరే దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓవర్ టు బ్రదర్ జాన్సన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము, దీవించబడ్డాము, ఆత్మీయంగా బలపరచబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని పాస్టర్ విజయ్ కుమార్ అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుచున్నామండి. మరి డాడీ కోసం ప్రార్థన చేయండి. న్యూజిలాండ్ వెళ్ళి వస్తున్నారండి, ప్రయాణంలో ఉన్నారు, కొంచెం క్షేమంగా వెళ్ళి రావాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వకృపానిధి తండ్రి దేవ, ఈ ఉదయకాలాన్ని మాకిచ్చి మీ యొక్క దీవెనికరమైనటువంటి ఆత్మ ఒక వ్యక్తి అయి ఉండి ఎలాగ మాకు సహాయకుడు అవుతున్నాడు ఆయన. మరి అనేక సందర్భాలలో మరి ముఖ్యంగా కొర్నేలి కుటుంబంలో జరిగినటువంటి ఆ యొక్క దర్శన విధానం, కొర్నేలికి తండ్రి మరి దూత ద్వారా మీరు తెలియజేసినటువంటి విధానము, తద్వారా తండ్రి ఆ ఇంటి వారందరూ కూడా మరి తండ్రి భయభక్తులు కలిగిన వారందరూ కూడా రక్షణ మార్గంలో నడిపించబడి సంతోషించిన ఆయన. అక్కడ కూడా తండ్రి మొదటి సంఘములో జరిగినటువంటి ఆ యొక్క మరి తండ్రి పరిశుద్ధాత్మ కృపావరాలు పొందడానికి మీరు సహాయం చేశారు.
మరి మొట్టమొదటిగా అన్యులకు రక్షణ అక్కడి నుంచి ప్రారంభించబడినది. మరి అంతేగా తండ్రి, మీరు నిరంతరము పరిశుద్ధాత్ముడు మాకు సహాయకుడిగా ఉంటున్నాడు. మరి ఈ లోకంలో మా బలహీనతలు ఎరిగినటువంటి వాడై ఉంది మమ్మల్ని తండ్రి దేవుని ఎదుగు నడిపిస్తూ రక్షణ మార్గంలో నిలపరుస్తూ విశ్వాస వాక్యములు స్థిరపరుస్తూ వచ్చేటువంటి సమస్యల మధ్య ధైర్యమును, శక్తిని, అనుభవాన్ని తండ్రి కలిగి ఉండడానికి అన్ని విధములైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి ఆదరణకర్తగా ఉండి సహాయకుడు అవుతున్నాడు అనేటువంటి విషయాలను మరి అయ్యగారి ద్వారా, ఓబ్లేస్ గారు అయ్యగారి ద్వారా చక్కగా మాకు వర్ణించారు నాయన. మరి తండ్రి, వివరించబడినటువంటి ఈ మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిభావ, మహిమ, ఆ యొక్క ఘనత, కీర్తులు తండ్రి మేము చక్కగా విని ఉంటున్నాం. మరి విన్నటువంటి చెవుల ద్వారా ఆ మాటలు హృదయంలో భద్రపరుచుకొని వాటిని మనసుకు తెచ్చుకొని మేము లోకంలో ఉన్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, బంధువులతో ఉన్నప్పుడు, స్నేహితులతో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా సరే వాటిని తండ్రి మేము షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ మేము కూడా తండ్రి వారిని బలపరుస్తూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ నిత్యము ఈ ప్రక్రియలో ముందుకు సాగడానికి మీరు మా తండ్రి మరి దేవుని యొక్క ఆత్మను వరముగా మీరు మాకు బాప్తిసం ద్వారా అనుగ్రహించి ఉంటున్నారు. మరి లౌకిక ఆత్మను పోషించడమే కాక మరి తండ్రి లౌకికంగా శరీరాన్ని పోషించడమే కాక ఆత్మను కూడా పోషించుకోవాలని ఎంతో చక్కని ఉదాహరణ మాకు అనుగ్రహించారు నైనా. మరి తండ్రి మేము అలాగే మరి రోజు నుంచి రోజుకి మరి ఆత్మ అభివృద్ధి గల వారమైంది, ఆత్మ కార్యాలలో ఆసక్తి కలిగిన వారమై ఉండి మాందులము కాక మేము చేసేటువంటి ప్రతి కార్యంలోనూ మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడని నమ్మకస్తులమై తండ్రి మీ యొక్క కృపలో ముందుకు కొనసాగడానికి సహాయ సహకారాలు అందించండి. మరి అలాగే తండ్రి మరి ప్రియ భవిరత్నయ్య గారు తండ్రి మరి అక్కడ ప్రాంతం నుంచి వస్తుంటుండగా ఆయన ప్రయాణంలో క్షేమాన్ని, కృపను అనుగ్రహించండి. ఉద్దేశాలను సఫలీకృతం చేయమని కూడా వేడుకుంటున్నాం. ఈరోజు చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును ఆశీర్వదించుకున్నారు. ఇందులో తండ్రి ఎంతో మంది గనులు ఉన్నారు. మరి తన సామాన్యులను ప్రతి ఒక్కరికి మీరు పరిశుద్ధాత్మ ద్వారా ఎవరిని అనుగ్రహించి అందరి హృదయాలను మీ మాటలతో ముద్ర వేసినందుకు, నింపజేసినందుకు మీ స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి ప్రతి వారం కూడా తండ్రి మీ మాటలతోనే బలపడాలి, వేరే మార్గం లేదని మరి తండ్రి అలాగ నడిపించబడినప్పుడు అది కరెక్ట్ అని మేము ఆలోచన చేసి ఉంటున్నాం తండ్రి. అలాగ ఆలోచింపజేసేది విధానంలో ప్రోత్సాహకరంగా ఈరోజు మాతో మాట్లాడినటువంటి ఓబ్లేసయ్య గారి ద్వారా మీరు మాతో మాట్లాడిన విధి విధానానికి వందనాలు. ఆయన పరిచర్యను, కుటుంబాన్ని, పరిస్థితులను అన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ఇతబడినటువంటి వాక్యం ద్వారా మా అందరి హృదయాలు ఫలింపు చేసినందుకు మీ స్థుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క బంగారు సమయాన్ని తండ్రి మాకు ఇచ్చి ఉదయాన్ని ఆశీర్వదించి ఈ రోజు అంతటిలో కూడా తండ్రి మేము సంతోషంగా ఉండడానికి అలాగే కొనసాగడానికి ఇదొక మరి ప్రతిరోజు మాకు ఆహారం అనుగ్రహిస్తున్న విధి విధానానికి వందనాలు. మరి యొక్క ప్రోగ్రామ్ అనగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పేరు పేరున తండ్రి వారు చేస్తున్నటువంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమంలో ఎంతో మంది తండ్రి సమాధానం, నెమ్మదిని, ఆదరణను, మరి క్షేమాన్ని పొందుకొని ఉంటున్నారు తండ్రి. మరి శ్రమలు, కష్టాలు, కొరతలు, ఇబ్బందులు అవి శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే వాటిని అధిగమించేటువంటి ప్రేమను మాకు ఉదయాన్ని అనుగ్రహిస్తున్నందుకే మీకు నిజంగా మరి కోటాను కోట్లు వందన సమర్పణ తెలియజేసుకుంటూ మరి తండ్రి మీ యొక్క దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమునందు మేము అడిగినవన్నీ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. మా తండ్రి, పరలోకమందున మా మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అన్నదిన ఆహారము దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. తీసుకుందామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మనందరికీ తోడునుడుగా అండదండగా నిలిచి ఉండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికి వందాలండి. మరొకసారి దేవుని సేవకులు ఓబ్లేసయ్య గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు. పొడుగా ముగించబడిందండి. డాడీ కోసం ప్రార్థనలు పెట్టండి. నూజివీడు వెళ్ళి వస్తున్నారు, పెళ్లి పనులు నిమిత్తమై బంధువులది. క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా వచ్చిన మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సి కోరుచున్నామండి. అందరికి వందాలండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ ఆల్.